బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనంలో కేఎస్ఆర్ ఫ్యాషన్స్ భవనాన్ని మంటలు చుట్టుముట్టాయి. 3వ ఫ్లోర్లో మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి. పక్కన ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, మొబైల్ షాప్స్, కంప్యూటర్ షాప్లకు కూడా మంటలు అంటుకున్నాయి. అగ్ని ప్రమాదంలో 20 షాపులు దగ్ధమయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందనేది. అక్కడ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా పోలీసులు భావిస్తున్నారు ప్రాథమికంగా. అయితే కేఎస్ఆర్ ఫ్యాషన్ స్టోర్ పూర్తిగా కాలిపోయింది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఏ స్థాయిలో కాలిపోయిందంటే ఇప్పుడు ఇది నేషనల్ న్యూస్ అయి కూర్చుంది. ఇది కేవలం మన తెలంగాణకు, హైదరాబాద్కు పరిమితం కాలేదు. నేషనల్ న్యూస్ అయి కూర్చుందంటే అర్థం చేసుకోవచ్చు. 1 కాదు 2 కాదు. అమీర్పేట్ మెట్రో స్టేషన్కు 100 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. దట్టమైన పొగ వ్యాపించడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పోలీసులు. రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి పోలీసులు ఏమంటారు చూద్దాం. పట్టడం కష్టం. పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అక్కడ సమీక్షించడం జరుగుతోంది, పరిశీలించడం జరుగుతోంది. మంటలను అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత ఆ మంటలు మిగిలిన ప్రాంతాలకు అంటకుండా వాటిని అదుపులోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి మంటలు అయితే అదుపులోకి వచ్చాయి, కానీ ఆ పొగ మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు. ప్రస్తుతం భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. పొగ కారణంగా మెట్రో రైళ్లకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మా ప్రతినిధి పవన్ ప్రస్తుతం ఘటనా ప్రదేశం దగ్గర ఉన్నారు. బట్ బిఫోర్ దట్ పోలీసులు రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి పోలీసుల రియాక్షన్ చూద్దాం. లైవ్ అవుతుంది. పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు అక్కడ చేరుకుని అక్కడ పరిస్థితిని సమీక్షించడం జరుగుతుంది. పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 2 घंटे पहले यहाँ फायर एक्सीडेंट हुआ बोल के इन्फॉर्मेशन आया तो इमीडिएटली हमारे लोकल इंस्पेक्टर एसीपी मधुरा नगर एंड एस नगर पूरे ऑफिसर्स आ गए. फायर वालों को भी बुला लिए. इनिशियली 2 फायर टेंडर्स है. हेलमेट शॉप में से ऊपर कपड़ों के शॉप को भी आग फैल रहा था, तो एडिशनल फोर्सेस प्लाटून वगैरह बुला लेके एंड ट्रैफिक के ऑफिसर भी पूरे आ गए. आके स्टार्टेड कंट्रोलिंग. अब 2 फायर टेंडर से काफ़ी नहीं था, तो वाटर वर्क्स को रिक्वेस्ट करके टैंकर्स उसमें रिफिल कर रहे थे. देन फायर वाले सीनियर ऑफिसर भी आके एडिशनल और एक 5-6 फायर टेंडर्स बुला लिए. इट शुड बी कंटेंट इन अनदर 10-15 मिनट्स और हाफ एन आवर मैक्स. इंजरी अब तक तो कोई नहीं, नो इंजरीज, नो कैजुअलिटीज. अब तक 6 फायरिंग. अभी अनदर हाफ एन आवर इट शुड बी कंटेंट. हाँ जी, थैंक यू. चलो ఇటు కొద్దిసేపటి క్రితం పోలీసు ఉన్నతాధికారులు రియాక్ట్ అయ్యారు. 2 గంటల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు రెండు ఫైర్ ఇంజిన్స్ ని ఇనీషియల్ గా తీసుకొచ్చారు. ఆ తర్వాత 5-6 తీసుకురావడం జరిగింది. వాటర్ ట్యాంకర్స్ ని పిలిపించి రీఫిలింగ్ వెంటనే చేయించామని చెబుతున్నాయి. దాదాపు ఇంకొక 10-15 నిమిషాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రాణాపాయం కావచ్చు, లేకపోతే ఎటువంటి ఇంజరీస్ జరగలేదనేది పోలీసులు చెప్తున్నమాట. అప్డేట్స్ అందించేందుకు ఆర్టీవీ అక్కడికి చేరుకుంది. మా ప్రతినిధి పవన్ ప్రస్తుతం ఘటనా ప్రదేశం దగ్గర ఉన్నారు. అప్డేట్స్ అందించేందుకు పవన్ దగ్గరికి వెళ్తున్నాను. పవన్, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఇంకొక 10-15 నిమిషాలు పట్టొచ్చు అంటున్నారు. ఎటువంటి భారీ ట్రాఫిక్ ఉంది? ఐ కెన్ సీ దట్ మొత్తం మీ చుట్టూతా పూర్తిగా పొగ అలుముకుంది. పరిస్థితి ఏంటి అక్కడ? ఎస్ సచిన్, అమీర్పేట మైత్రివనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చుట్టూ కూడా దట్టమైన పొగ అలుముకోవడంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలుగుతాం. మనం విజువల్ చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా రోడ్డు మొత్తం కూడా ఈ ఫైర్ సేఫ్టీ అంబులెన్సులు ఫైర్ సేఫ్టీ ఇంజన్స్ కావచ్చు, మిషనరీ కావచ్చు, మొత్తం కూడా అన్ని కూడా రోడ్డుపై బైఠాయించడం జరుగుతోంది. మొత్తం ఫర్నిచర్, ఈ షాప్ ఏదైతే చూస్తా ఉన్నాం కాంప్లెక్స్ పూర్తిగా దగ్ధమైపోవడం జరిగింది. ఫైర్ సేఫ్టీ సిబ్బంది వారి కృషి మేర మొత్తం కూడా ప్రయత్నించి మంటలను అయితే ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ కొంతమేరకు ఇంకా ఈ 3rd ఫ్లోర్ ఏదైతే ఉందో 3rd ఫ్లోర్ నుంచి ఇంకా దట్టమైన పొగలు అయితే వస్తూ ఉన్నాయి. ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ముమ్మరంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు మంటలను ఆర్పేందుకు. ఇటు భారీ క్రేన్ సహాయంతో కూడా వాటర్ స్ప్రే చేస్తూ ఉన్నారు. చుట్టూ కూడా ట్రాఫిక్ అంతరం. మైత్రివనం అంటేనే, అమీర్పేట మైత్రివనం అంటేనే భారీ ఎప్పుడు కూడా ట్రాఫిక్గా ఉంటుంది, ఎప్పుడు కూడా ఈ జంక్షన్ ఫుల్ రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో
ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇందుకు డబల్ త్రిబుల్ అయిపోయింది ట్రాఫిక్ అంతా కూడా, ఇంత కూడా స్తంభించిపోయింది. ఇటు పక్క స్థానికులు అందరూ కూడా భయాందోళనకు గురవడం చూస్తూ ఉన్నాం. విజువల్లో ఏ స్థాయిలో మంటలు చెలరేగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంపోర్టెడ్ హెల్మెట్స్ అని ఒక స్టోర్ కావచ్చు, ఇందులోనే మల్టిపుల్ స్టోర్స్ ఉండడం జరుగుతుంది కాంప్లెక్స్లోనే. ఇటు భారీ క్రేన్ సహాయంతో వాటర్ని ఇటు థర్డ్ ఫ్లోర్ లోపల మంటలు చెలరేగుతున్న నేపథ్యంలో అక్కడికి ఆర్పేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు ముమ్మరంగా సుమారుగా 5కు పైగా ఫైర్ ఇంజన్లు అయితే ఇక్కడ చేరుకోవడం జరుగుతూ ఉన్నాయి. మొత్తం దట్టమైన పొగ అయితే అనుకోవడం జరుగుతుంది. దయచేసి మీరు ఒకరు కస్టఫ్ ఉంటే కట్టుకునే ప్రయత్నం చేయండి. బికాజ్ కంపెనీలు ఉన్నాయి ఇందులో, ఫర్నిచర్ కంపెనీలు ఉన్నాయి, అన్ని కూడా ఇందులోనే ఉండడంతో. పవన్, ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు ముఖానికి కుదిరితే మాస్క్, లేకపోతే కనీసం కస్టఫ్ ఉన్నా కట్టుకునే ప్రయత్నం చేయండి. మీరు చూడొచ్చు ఆర్టీవీ అక్కడికి చేరుకుంది. ఎటువంటి పరిస్థితుల్లో రిపోర్ట్ చేస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. కనీసం అక్కడ ఊపిరి పీల్చే అవకాశం లేదు, ఊపిరి పీల్చడానికి కూడా ఛాన్సెస్ లేనంత సిచ్యువేషన్ ఉంది. మీరు చూడొచ్చు మా ప్రతినిధి పవన్ మాట్లాడుతూ ఉంటే ఆ సఫకేషన్ మీరు అర్థం చేసుకోవచ్చు. హీ వాజ్ అనబుల్ టు టాక్. పూర్తిగా అక్కడ పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆ వాటర్స్, మరి ముఖ్యంగా ఆ వాటర్ ట్యాంకర్స్ని అక్కడ ఉంచి ఎప్పటికప్పుడు ఫైర్ టెండర్స్ నుంచి ఫైర్ ఎక్స్టింగ్విషర్ సాయంతో వాటిని అదుపులోకి తీసుకొస్తున్నారు. అయితే చుట్టూతా పూర్తిగా ఆ నల్లటి దట్టమైన పొగ అలుముకుంది. బట్టలు పూర్తిగా కాలిపోయాయి. దాంతోపాటు ఆ చుట్టుపక్కల ఉన్న వస్త్ర దుకాణాలు కావచ్చు, లేకపోతే రెస్టారెంట్స్ కావచ్చు, వాటికి కూడా అంటుకున్నాయనేది అందుతున్న సమాచారం. ప్రస్తుతం ఫైర్ టెండర్స్ అక్కడే ఉన్నాయి. దాదాపు 5 ఫైర్ టెండర్స్ అక్కడికి చేరుకున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అక్కడ మొబైల్ షాప్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, వీటికి కూడా ఈ ప్రమాదం. అమీర్పేట్లో ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ మెట్రో పిల్లర్ నెంబర్ 1043 మీరు చూడొచ్చు ఎటువంటి పరిస్థితి ఉందనేది. పూర్తిగా నల్లటి దట్టమైన పొగ అలుముకుంది. అక్కడ మంటల అదుపుకి తీసుకొచ్చేందుకు శ్రమించాల్సిన పరిస్థితి నెలకొందంటే అర్థం చేసుకోవచ్చు. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. పవన్, ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ? ఓకే, లైవ్ విజువల్స్ మనం కంటిన్యూ చేద్దాం. పవన్, ఓకే చూడొచ్చు పవన్ ఒక రోబోట్ ని కూడా రంగంలో దించడం జరిగింది మంటలు ఆర్పేందుకు. గతంలో చూసాం ఏదైతే లోపలికి వెళ్ళలేని ప్రాంతంలో కూడా కంటిన్యూ పవన్. ఏదైతే మంటల్ని ఆర్పేందుకు గతంలో లోపలికి మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లో కూడా రోబోటిక్స్ను వాడుతూ ఉంటూ కూడా ఫైర్ సేఫ్టీ సిబ్బంది చెప్పడం జరిగింది. అలాంటి ఒక యంత్రాంగాన్ని ఇప్పుడు రంగంలో దించడం జరుగుతోంది. ఈ రోబోట్కి వాటర్ పైప్లను కనెక్ట్ చేసి దీన్ని నేరుగా ఇందులోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది లోపలికి మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లో కూడా ఈ రోబోట్ని లోపలికి పంపించి మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తి మెకానిజం అంతా కూడా వీరి కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. ఫైర్ సేఫ్టీ సిబ్బంది లోపల ఇటు సెల్లార్ ప్రాంతం కావచ్చు, సెల్లార్ లోపలికి వెళ్ళడానికి మనుషులు వెళ్ళలేము. అక్కడికి వెళ్ళి మంటలు ఆర్పడం చాలా ఇబ్బందులు నెలకొంటున్నాయి. కాబట్టి ఈ రోబోట్ని వాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దీన్ని వాడుతున్న క్రమంలో లోపలికి నేరుగా వాటర్ని పంపించేసి దీని ద్వారా ఇక్కడ నుంచి వాటర్ పైప్లను కనెక్ట్ చేసుకొని ఈ రోబోట్ డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాం జరుగుతూ ఉంది. షాప్ లోపలికి వెళ్ళిపోతుంది. మంటల్ని ఆర్పేందుకు అడ్వాన్స్ మిషనరీ ఫైర్ సేఫ్టీ సిబ్బంది అయితే ఉపయోగిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ రోబోట్ పోలీస్ వారు, ఫైర్ సేఫ్టీ సిబ్బంది పూర్తిగా వారు కంట్రోల్గా తీసుకొని ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. దీన్ని ఒక్కసారి చూస్తూ ఉన్నాం. పై నుంచి పూర్తి స్థాయిలో జల్లు అయితే కురుస్తూ ఉంది. మొత్తం కూడా మంటలను ఆర్పేందుకు ఫైర్ సేఫ్టీ సిబ్బంది సాయశక్తుల్లో ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ షాప్ ఉందా మేడం? ఇందులో ప్రస్తుతానికి అమీర్పేట్ కార్పొరేటర్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎలా ఉంది సిచ్యువేషన్ ప్రజెంట్? మంటలు ఆర్పే ఎలా ఉంది సిచ్యువేషన్ ప్రజెంట్? ఏం చెప్తుంది? ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది ఏదైతే దుర్ఘటన జరిగిందో మన అదృష్టవశాత్తు ప్రజలు ఎవరికి కూడా హాని జరగలేదు. అది చాలా మన అదృష్టం అనుకోవాలి. కానీ ప్రకృతి ప్రతిసారి మనకి సహకరించదు. దీనికి కావాల్సిన నార్మ్స్ ఏదైతే ఉంటాయో, ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుందో అధికారులందరూ కూడా దాని మీద శ్రద్ధ తీసుకోవాలి. పోయినసారి ఆల్రెడీ మైత్రివన్లో ఒక దుర్ఘటన జరగడం జరిగింది. మైత్రివన్లో కూడా దానికి కూడా ఫైర్ సేఫ్టీ లేదని చెప్పడం జరిగింది మేము ఆ రోజు. దాని మీద కూడా ఈ రోజు వరకు ఎక్కడ ఫైర్ సేఫ్టీ మెజర్స్ అక్కడ జరగలేదు. సో దీని మీద స్పందించాల్సింది ప్రభుత్వం. ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఏం చేస్తే బాగుంటుందని ఒక ప్రణాళిక ఏర్పాటు చేయకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. అలాగే మీడియా వారి ద్వారా మేము ఒక్కటే చెప్పేది, మన ప్రజలు కూడా మన సేఫ్టీ కోసము, మన
కమర్షియల్, ఎందుకంటే ఇక్కడ ఆస్తి నష్టం అయ్యింది, ప్రాణ నష్టం అవ్వలేదు కాబట్టి అదృష్టము. ఆస్తి నష్టమే కాదు, రేపొద్దున ఏది జరిగినా మన ప్రజలు కూడా మనం కూడా నార్మ్స్ మెయింటైన్ చేసుకుంటూ ముందుకెళ్తే సమన్వయంగా ప్రభుత్వము అలాగే ప్రజలు సమన్వయంగా పనిచేస్తే అన్నీ ముందుకెళ్తాయి అని నేను రైట్. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం భారీ స్థాయిలో ఇటు ఫైర్ ఇంజన్ని అతి భారీ జెట్ స్ప్రేతో స్ప్రే చేయడం జరుగుతూ ఉంది. ఇటు లోపల థర్డ్ ఫ్లోర్లో ఏవైతే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, దానిపైన ఇంకొక పెంట్ హౌస్ లాగా ఉండడం జరుగుతూ ఉంది. మొత్తం కూడా ఈ హోల్సేల్ సంబంధించి ఈ షాప్స్ కావచ్చు, ఫర్నిచర్ సామాన్లు అన్నిటికి సంబంధించిన అమీర్పేటలో ఉన్న ఈ స్టోర్ మొత్తం కూడా అన్నీ కూడా ఫ్లేమబుల్ ఐటమ్స్, ఒక్కటి కూడా మామూలు ఐటమ్స్ వీళ్ళు అన్నీ కూడా చిన్న నిప్పుర వండుకుంటే చాలు అన్నీ కూడా అగ్నికి ఆవుతాయి వస్తువులే కనిపిస్తూ ఉన్నాయి భారీ స్థాయిలో. ఇది ఇప్పటికే 8కి 5గా ఫైర్ ఇంజన్లు, ఇప్పటికీ మరొక ఇందాక 5 అనుకుందాం, మరొక 3 ఇంకో కూడా యాడ్ అవ్వడం జరిగింది. మొత్తం కూడా అన్నీ కూడా శ్రమిస్తూ ఉన్నారు ఫైర్ సేఫ్టీ సిబ్బంది. ఇటు భారీ స్థాయిలో ఒక క్రేన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. క్రేన్ని తీసుకొని మంటల్ని ఇటు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం పూర్తి స్థాయిలో మంటల్ని ఆర్పేందుకైతే ఫైర్ సేఫ్టీ సిబ్బంది అధికారులు అయితే కృషి చేస్తూ ఉన్నారు. ఇటు మరొక పక్క ఫైర్ సేఫ్టీ అధికారులతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారిగా రైట్ సార్, ఒక్కసారి సార్ ఎలా ఉంది సార్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? మంటలు అదుపులోకి వచ్చాయి, ఏంటి సిచ్యువేషన్? మంటలు అదుపుకి వచ్చాయండి. ఇప్పుడు ఇట్ ఈస్ అండర్ కంట్రోల్, దేర్ ఇస్ నో ఇంజరీస్ అండ్ దేర్ ఇస్ నో క్యాజువాలిటీస్. వీఆర్ లక్కీ దట్ ఇట్ హాస్ బీన్ అండర్ కంట్రోల్ నౌ. ఎన్ని ఫైర్ ఇంజన్లు వాడడం జరిగింది సార్ మంటలు ఆర్పడానికి? సార్ 5 ఫైర్ ఇంజన్స్ ఇక్కడ పాల్గొన్నాయి సార్. సిన్స్ ఫ్రమ్ 1.5 hours నుంచి నవ్ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్. ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా లేకపోతే ఎలా ఉంది సిచ్యువేషన్? లేదు సార్, ఏం క్యాజువాలిటీస్ ఏం లేదు, ప్రాణ నష్టం ఏం లేదు, నో క్యాజువాలిటీస్, నో ఇంజరీస్ టు ఎనీబడి. ఫైర్ సేఫ్టీ గురించి ఒక మినీ రోబోట్ని కూడా దింపడం జరుగుతుంది. దాని ప్రత్యేకత ఏంటి? ఎలా మంటలు నడుపుతుంది అది? అంటే ఏం లేదు సార్, ఇది యాక్చువల్లీ లెంత్ పొడవు ఉంది, బట్ డెప్త్ ఈజ్ ఓన్లీ 10 feet ఉంది కాబట్టి అక్కడ లోపల ఏం మనుషులు లేరు, ఏం ఇంజరీస్ ఏం కాలేదు, ఏం లేదు. ఇట్ ఈస్ అండర్ కంట్రోల్. ఇంకెంత సమయం పడుతుంది సార్ పూర్తిగా మంటలు పొగ అదుపులోకి రావడానికి? ఎంత సమయం పడుతుంది? ఇంకో వితిన్ హాఫ్ అన్ అవర్ విల్ కంట్రోల్ అయిపోతుందండి. మనం చూస్తూ ఉన్నాం ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా చెప్తా ఉన్నారు ఇంకొక అరగంటలో మొత్తం కూడా మంటలు అదుపులోకి వస్తాయంటూ కూడా చెప్తా ఉన్నారు. మనం ప్రజెంట్ అదే ఫైర్ ఇంజిన్ మీద నిలబడి ఉండడం జరుగుతూ ఉంది. ఈ భారీ స్థాయిలో ఉన్న ఈ క్రేన్కి ఇటు ఫైర్ ఇంజిన్ని కనెక్ట్ చేసుకొని మంటల్ని ఆర్పడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో మంటలను ఆర్పేందుకు సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు ఫైర్ సేఫ్టీ సిబ్బంది. ఇటు మరోపక్క పూర్తిగా ట్రాఫిక్ అయితే అంతరాయం అయితే నిలబడడం జరుగుతూ ఉంది. ఫ్లెక్సీలు కూడా అనుకోవడం జరుగుతుంది. సుమారుగా అరగంట నుంచి వచ్చింది. సుమారుగా అరగంట నుంచి 40 నిమిషాల వరకు మెట్రో సేవలని కూడా బంద్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మెట్రో పిల్లర్ కిందే ఆ ఫ్లెక్సీలు ఉండడం జరుగుతుంది. మెట్రో పిల్లర్ కిందే ఆ ఫ్లెక్సీలన్నీ కూడా కనెక్ట్ చేయడం, ఆ ఫ్లెక్సీలు కూడా సగం వరకు అంటుకొని ఆ ఫ్లేమ్స్ మెల్లగా వెళ్తున్న నేపథ్యంలో ఫైర్ సేఫ్టీ అధికారులు ఆ మంటలను అయితే అక్కడ వరకు ఆర్పడం జరిగింది. ఆ ఫ్లెక్సీ చూస్తూ ఉన్నాం, అది కనుక అలాగే అంటుకుంటూ వెళ్తే మెట్రో లైన్ వరకు, దానిపైన కరెంట్ లైన్ల వరకు కూడా అంటుకునే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే మెట్రో వరకు మంటని చేరుకోకుండా పోలీసులు చాలా త్వరగా స్వతలలో దీన్ని మంటలను అయితే ఆర్పడం జరిగింది. సో ప్రస్తుతానికైతే మెట్రోకి ఎలాంటి ముప్పు లేదు, కానీ దట్టమైన పొగ ఈ మంటల కారణంగా ప్రస్తుతానికి మెట్రో సేవలన్నీ కూడా నిలిపేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో మంటలను అయితే ప్రజెంట్ అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు మొత్తం కూడా ఫ్లేమబుల్ ఐటమ్స్ అన్నీ కూడా చిన్న నిప్పురో బట్టల దుకాణంలో కనిపిస్తూ ఉంది. ఇది మొత్తం కూడా బట్టల దుకాణంలో కనిపిస్తుంది, మొత్తం కూడా అంటుకోవడం జరుగుతూ ఉంది. మొత్తం కూడా ఇంకొక అరగంటలో పూర్తి స్థాయిగా మంటలను కూడా అదుపులోకి తెస్తామంటూ కూడా పోలీసులు ఇటు ఫైర్ సేఫ్టీ సిబ్బంది చెప్తా ఉన్నారు. ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తమ శక్తి మేర ప్రయత్నించి అందరినీ కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేయించి ఇక్కడి నుంచి దూరంగా పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో మంటల్ని అదుపులోకి తీసుకొస్తామంటూ చెప్తా ఉన్నారు. ఇటు కాకపోతే ట్రాఫిక్ పూర్తిగా అంతరాయం అయితే ఏర్పడుతుంది. ఒక్కసారిగా చూసుకోవచ్చు పైపులు ఏవైతే ఉన్నాయో వాటర్ ఫ్లో పైపుల వల్ల పోలీసులు కూడా కాస్త ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. మొత్తం పూర్తిగా సుమారుగా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే కనుక ఇంకొక గంట నుంచి 2 గంటల మేర ఈ ట్రాఫిక్ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో రోడ్డు సగానికి పైగా 60% పైగా ఈ ఫైర్ ఇంజన్లు ఆక్యుపై చేసుకొని రోడ్డు మీద పెట్టుకొని వాటర్ స్ప్రే చేస్తున్న నేపథ్యంలో ఒక్క లైన్ మాత్రం వెహికల్స్ని మెల్లమెల్లగా ఒక్కొక్క కారుగా పంపిస్తూ ఉన్నారు. సో భారీ స్థాయిలో ఇటు మైత్రివనం, అమీర్పేట్, ఈ వెనకాల పంజాగుట్ నుంచి వచ్చే వరకు కూడా సుమారుగా
ఇరమంజిల్ వరకు కూడా పూర్తి స్థాయిగా బండ్లన్నీ నిలిచిపోవడం జరుగుతూ ఉంది. ఇటు ఆపోజిట్ లైన్లో అయితే బండ్లు ఫ్రీగానే వెళ్తూ ఉన్నాయి సచిన్. మరి కాసేపట్లో మంటలను అదుపు తెచ్చాక ఇక్కడి నుంచి ఫైర్ సేఫ్టీ అంబులెన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఫైర్ సేఫ్టీ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇక్కడి నుంచి తీసేశాక పూర్తి స్థాయిలో ట్రాఫిక్కి అంతరాయం లేకుండా క్లియర్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. మరోపక్క అధికారులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అధికారులు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇటు షాపులు ఎవరైతే కాలిపోయిన యజమానులు ఎవరైతే ఉన్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు జరిగిన సిచ్యువేషన్ ఇది. ఈరోజు దాదాపు 2.5 CR 2.5 కోట్లు నష్టం పోతే ఈరోజు ప్రభుత్వం వచ్చి మా సిస్టర్ వాళ్ళని ఆదుకుంటే హెల్ప్ఫుల్గా అవుతుంది. నేను రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈరోజు ఒకటే కోరుకుంటాం, ఇక్కడ నుంచి గవర్నమెంట్లో ఎవరు ఏందో తెలియదు. ఈరోజు ఒక ఫైర్ ఎగ్జిస్ట్ ఉండే అన్ని ఉండే వాళ్ళ దగ్గర ఫైర్ స్టేషన్ సంబంధించిన చిన్న ఫైర్ క్యారీ పెద్ద 6 kgs కూడా అవి కూడా ఉండే 6 ఉండే. మా తమ్ముడు ఏం చేసి అది తీసుకొని ఇమీడియట్గా పైకి వెళ్ళి ఆపడం కూడా ప్రయత్నం చేశారు. వీళ్ళు అక్కడనే ఉండుంటే ఈరోజు ఒక 10 minutes వీళ్ళు కూడా ఈరోజు ఆ నిప్పులో ఈరోజు కొలాప్స్ అయ్యారు. సో కిందికేనంతా వాళ్ళంతా కిందికి నేరైతే ఏ సమయానికి మంటలు అంటుకున్నాయి, ఎక్కడ ఫస్ట్ మంటలు వ్యాపించడం జరిగింది? 11:30 అట్లా అయిందన్న. 11:30 లోపు స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా ఇంకా మంటలు ఆరలేదు, అలానే వస్తున్నాయి. సెకండ్ ఫ్లోర్లో స్టార్ట్ అయినాయి. ఫస్ట్ మాది హెల్మెట్ షాప్, టాయ్స్, బట్టలు 3 షాప్స్ మాయే, పైన 2 floors మాయే. అంత ముందుకి గతంలో 2 months బిఫోర్ కూడా ఇలానే వచ్చింది. ఇలానే వస్తే మేము పక్కన హర్షమిస్ కూడా మేము హెచ్చరించినాం, పోయి మీయే ఇలా వస్తున్నాయి అంటే అప్పుడు గొడవ అయింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం. ఇట్లా ఫైర్ ఇంజన్ కూడా వచ్చింది. కానీ మాకు మేమే ఆర్పుకున్న పైకి వాటర్ పోసుకొని మేము ఫైర్ అవి ఉంటాయి అవన్నీ వేసుకున్నాం మేము. కానీ వాళ్ళకు చెప్తే వాళ్ళు నిర్లక్ష్యం చేసేది. ఇంతవరకు వాళ్ళు చిన్న ఏం కూడా చేయలేదు, పని కూడా ఏం చేయలేదు. పైన ఎలా అంటున్నాయి, దేని కారణంగా వచ్చే మంటలు? వాళ్ళ ఎగ్జాక్ట్ ఫ్యాన్ ఉంటుంది బయటికి, పొగ ఏదైతే పోతుందో ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాన్ పేలిపోవడం వల్ల మాకు మంటలు వచ్చినాయి. మెయిన్ అదే రీజన్, వాళ్ళ ఫ్యానే రీజన్. షాప్ ఎవరిది? హర్షమిస్. అవును. కిచెన్లో వచ్చే పొగలు ఫ్యాన్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇదంతా జరిగింది. మాకు షార్ట్ సర్క్యూట్ లేదు, షార్ట్ వల్ల కాదు. ఏదైతే వాళ్ళ కిందనే ఉంటుంది వాళ్ళ కిచెన్, ఏదైతే పొగ పైకి వెళ్తుంది కదా, ఆ గొట్టంలో నుంచి వచ్చింది ఇదంతా. అది బ్లాస్ట్ అయ్యి కరెంట్ తోటే కదా మిషన్ పనిచేసేది, దానివల్ల ఇదంతా వచ్చింది. మరి గతంలో కూడా ఇది జరిగినాయి అంటూ ఉన్నారు, మరి అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ మీరే ఆడుకున్నారు? అవును, 2 months బిఫోర్ కూడా మంటలు రాలేదు, పొగ వచ్చింది. పొగ వల్ల ఇట్లా ఫైర్ ఇంజన్ కూడా అందరు వచ్చిండే, మేమే ఆపుకున్నాం. అప్పుడు ఎంత ఆస్తి నష్టం జరిగింది? 2 crores ఓన్లీ. జస్ట్ దాంట్లో ఉన్న ఐటమ్సే, ఇంకా గ్లాసెస్, మిగతా ఎలక్ట్రిషియన్ సామాన్ ఇంకా ఎక్కువ. మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సాయం చేయమని అడుగుతున్నాము. 2.5 మొత్తం మాది ఏదైతే ఉందో మొత్తం అదే, దాని మీద పెట్టుకున్న మొత్తం కొలాప్స్ అయిపోయినాయి, మొత్తం పోయింది మాది. హర్ష మిల్స్కి ఎన్నిసార్లు చెప్పినా విననే లేదు. అసలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినాము, అది లేదు. అసలు అక్కడ 2nd floor నుంచి వచ్చిన మంటలకి అర్థం కాలేదు. స్టాఫ్ పోయి ఆర్పుదామన్న ఆప్షన్ కూడా లేకుండా అంత జల్దీ అంటుకొని పోయినాయి. ఏముందండి 2nd floor ఏముంది? టాయ్స్ ఉండే, మొత్తం టాయ్స్ పైన కింద హెల్మెట్స్. టాయ్స్ మొత్తం పోయినాయి, హెల్మెట్స్ మొత్తం పోయినాయి. ఒక్కొక్క హెల్మెట్ వచ్చేసి 12,000 హెల్మెట్ సార్. అంతా హెల్మెట్ రేట్లు మొత్తం ఒక్క హెల్మెట్ లేకుండా మొత్తానికి వెళ్ళిపోయినాయి. ఏమన్నా హెల్ప్ చేయగలిగితే ప్రభుత్వాన్ని కోరుతున్నాను, హెల్ప్ చేయండి అనేసి. మాకున్న హోపల్లా ఇదొక్కటే. చాలా కరోనా వల్ల మేము చాలా ఇదైనాము. ఎవరిని ఏ ఒక్క హెల్ప్ అడగకుండా మేము చేసుకుంటున్నాము. కానీ ఇప్పుడు ఇది చేయడం వల్ల మాకు మొత్తం వెళ్ళిపోయింది. సింగిల్ ఏమా లేకుండా పోయింది. దయచేసి హెల్ప్ చేయగలిగితే హెల్ప్ చేయండి, ప్రభుత్వాన్ని కోరుతున్నది అదొక్కటే, ఇంకేం లేదు. నాతో పాటు నా స్టాఫ్ ఉన్నారు, నా స్టాఫ్ కూడా లాసే అయ్యింది. మనం చూస్తామో సుమారుగా హర్షాస్ కిచెన్ ఏదైతే ఉందో సుమారుగా దాని కిచెన్ నుంచి వచ్చే ఎగ్జాస్ట్ ఫ్యాన్ బయటికి ఉండడం జరుగుతుంది. ఆ పొగంతా ఎప్పుడు హీట్ కొడుతుంది. పలుమార్లు మేము కంప్లైంట్ ఇచ్చాం. గతంలో కూడా ఒకసారి మంటలు అంటుకుంటే మేమే ఆర్పుకున్నాం. కానీ ఈసారి దాని నుంచి వచ్చిన ఎగ్జాస్ట్, ఆ ఫ్యాన్ కాలిపోవడం, దాని నుంచి వచ్చిన మంటల వల్ల ఇంత భారీ ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇటు మరోపక్క ఇంపోర్టెడ్ హెల్మెట్స్ అనే ఒక స్టోరు, దానిపైన టాయ్స్ షాప్ ఒకటి ఉండడం జరిగింది. పూర్తిగా అందులో ఉన్న మా సామాన్లన్నీ కూడా కాలిపోయాయంటూ కూడా ఇటు షాప్ ఓనర్స్ మాట్లాడుతున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. మరోపక్క
పూర్తిగా మంటల్ని అదుపులోకి తెచ్చినా కూడా లోపల నుంచి దట్టమైన పొగ. ఈ హెల్మెట్స్ సుమారు ఒకటి 12,000 రూపాయలు మా హెల్మెట్స్ ఉంటాయంటా ఉన్నారు. కాస్ట్లీ ఇంపోర్టెడ్ హెల్మెట్స్ ఉంటాయన్నారు. అవన్నీ కూడా మండుతున్న సిచ్యువేషన్లో భారీ ఒక కెమికల్ లాంటి స్మెల్ అయితే బయటకు వస్తూ ఉంది. ఇప్పటికీ మంటల్ని ఆర్పేందుకు ఇటు జిహెచ్ఎంసీ వాటర్ ట్యాంకర్స్ని తీసుకొచ్చి ఇటు ఫైర్ ఇంజన్స్కి కనెక్ట్ చేసి మనం విజువల్లో చూస్తున్నాం. రోబోట్ ప్రయత్నిస్తూ ఉంది. మనం ఫైర్ సేఫ్టీ అధికారులతో మాట్లాడిద్దాం. ఒకసారి ఈ రోబోట్ని కూడా మంటలు ఆర్పేందుకు వినియోగిస్తూ ఉన్నాం. దాన్ని చూస్తూ ఉన్నాం. దానికి ఒకసారి పైప్ కనెక్ట్ చేయగానే మంటలని ఎలా ఆర్పుతుందో మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క ఇటు దాన్ని చిన్న స్థాయిలో దాని సామర్థ్యం ఎంత ఉన్నా కానీ దాన్ని ఆర్పేందుకు చాలా స్మార్ట్గా వినియోగిస్తూ ఉన్నారు. ఇటు మూమెంట్ దాన్ని చూడొచ్చు. పైప్ కనెక్ట్ చేయగానే ఎటు అంటే అటు మనం మనుషులు వెళ్ళలేని ప్లేస్కి, మనుషులు దూరలేని ప్లేస్కి కూడా ఇది రోబోట్ వెళ్తుంది. రోబోట్ వెళ్ళి ఆ మంటల్ని ఆర్పుతూ ఉంది. ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు కొంతమందితో మాట్లాడిద్దాం. మరియు అధికారులు మనం విజువల్ చూస్తున్నాం. అక్కడ హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ఆ మిషనరీతో అతను ఒక ఫైర్ సేఫ్టీ అధికారి ఆ రిమోట్ తోటి ఆ మంటల్ని ఆర్పేందుకు ఇటు రోబోట్ని కంట్రోల్ చేస్తున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఒక టాయ్స్ని ఎలా కంట్రోల్ చేస్తాం ఆ విధంగా ఇటు మనిషి వెళ్ళలేని ప్లేస్ కూడా ఈ రోబోట్ని పంపించి పూర్తి స్థాయిలో మంటలు ఆర్పేందుకు ఇలాంటి యంత్రాంగాన్ని వాడుతూ ఉన్నారు అధికారులు. అంటే ఆ రోబోట్ ఉపయోగించడం కారణం ఏంటి? అంటే అక్కడికి వెళ్ళలేకపోయిన పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఎందుకంటే సాధారణంగా మనుషులు వెళ్ళలేని చోట, మనుషులను ప్రయోగించలేని చోట, అంటే మనుషులు అక్కడికి తీసుకెళ్ళలేని చోట మాత్రం ఉపయోగిస్తుంటారు. కాబట్టి ప్రస్తుతం రోబోట్ ఉపయోగించడం వెనకాల కారణం ఏమంటూ ఉన్నారు అక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు? పవన్, ఎక్కడైతే మనం వెళ్ళలేని ప్లేస్ ఉంటుందో ఏదైతే ఈ రోబోట్ని వినియోగిస్తున్న పనికి సిచ్యువేషన్ మెయిన్గా లోపల ఈ సెల్లార్ కావచ్చు, లోపలికి వెళ్ళే ప్రాంతాల్లో కావచ్చు దీన్ని వాడతామంటూ కూడా చెప్తా ఉన్నారు. దీన్ని వాడటానికి మెయిన్ కారణం ఇటు సెల్లార్లో కావచ్చు కొన్ని షాప్స్ ఉన్నాయి లోపలికి, మనుషులు వెళ్ళలేని ప్లేస్కి దీన్ని రోబోట్ని పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి గతంలో దీన్ని డెమో పెట్టినప్పుడు దీని పనితీరు ఈరోజు రియల్ టైంలో పనిచేస్తుంది అని చూపిస్తూ కూడా ఉన్నారు పోలీసులు. మరోపక్క దీన్ని పూర్తి స్థాయిలో మనిషి బలాన్ని ఉపయోగించకుండా పైప్ కనెక్ట్ చేసి దీనికన్నా స్ప్రే ఎక్కువ ఒకటి వాటర్ ఎయిర్ మిక్స్డ్గా ఇదైతే స్ప్రే చేస్తూ ఉంది. పూర్తి స్థాయిలో మంటల్ని ఆర్పేందుకు పూర్తిగా యంత్రాంగాన్ని వినియోగిస్తుంది. మనకు చూడవచ్చు రిమోట్ కంట్రోల్ సహాయంతో దాన్ని ఆపరేట్ చేసి పూర్తిగా మంటలు ఆర్పే లోపలికి రిమోట్ని పంపిస్తూ ఉన్నారు. చూసుకోవచ్చు సుమారుగా మంటల్ని లోపల థర్డ్ ఫ్లోర్లో ఇంకా పొగలు రగులుతున్న నేపథ్యంలో రోబోట్ని లోపలికి పంపించే యోచనలో కూడా ఉన్నారు అధికారులు. దీన్ని కనుక లోపలికి పంపిస్తే పూర్తిగా మంటలు కూడా అదుపులో తెస్తామంటూ చెప్తాం. సార్ దేనికంటారు దీన్ని వినియోగించడం గల పూర్తి సార్ వినియోగించడం కారణం ఏంటి సార్? ఇది ఫైర్ ఫైటింగ్ రోబో అండి. మనం ఎక్కడైతే పోలేని ప్రదేశాలు ఉంటాయో ఆ ప్రదేశాలు హీట్ స్మోక్ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో మనం ఈ రోబోట్ని పంపించి ఫైర్ ఫైటింగ్ చేయొచ్చు. అంటే ఎక్కువ ఇండస్ట్రీస్, కెమికల్ ఫైర్స్ వాటిల్లో హీట్ ఎక్కువ ఉంటుంది, స్మోక్ మనం పోలేని పరిస్థితులు ఉంటాయి. సో ఇది మెట్లు కూడా ఎక్కుతుంది, మెట్లు ఎక్కడం దిగడం కూడా చేస్తుంది. కాబట్టి దీనికి టెంపరేచర్ 500 డిగ్రీ టెంపరేచర్ దాకా తట్టుకోగలదు. సెల్ఫ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. దీనికి థర్మల్ కెమెరాస్ కూడా ఉంటాయి. మనకు లోపల ఎక్కడ ఫైర్ అవుతుంది అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు, స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. సో దాన్ని బట్టి మనం ఎగ్జాక్ట్ ఫైర్ ఎక్కడైతే అవుతుందో ఆ ప్రదేశానికి వెళ్ళి మనము ఫైర్ ఫైటింగ్ చేయడానికి వీలుంటుంది. మంటలు అదుపులోకి వచ్చాయండి. కొంచెం స్మోక్ వస్తుంది, కొంచెం అక్కడ సెకండ్ ఫ్లోర్లో ఆ ఎడ్జ్లో ఫైర్ ఉంది. అది కంట్రోల్ అయితే ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోతుంది. చూస్తూ ఉన్నాం రోబోట్ పనితీరు చూస్తూ ఉన్నాం. రోబోట్ని పూర్తి స్థాయిలో దాన్ని పంపించి మనుషులు వెళ్ళలేని ప్రదేశం ఏదైతే పొగలు వస్తున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం, మనుషులు వెళ్ళలేని ప్లేస్కి దీన్ని ఇప్పుడు పంపిస్తాం. ఈ పైపు ఇంకొక వాటర్ పైపు ఒక ట్యాంకర్కి సంబంధించి ఇంకొక కనెక్ట్ చేసి ఇక్కడి నుంచి స్ప్రే చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో డిఫరెంట్ జెట్స్ని అయితే వాడుతూ ఉన్నారు. ఇటు లాంగ్ ప్రెస్ చేయడానికి ఒకటి, ఇటు ఇక్కడే పొగని కంట్రోల్ చేయడానికి దట్టమైన తెల్ల పొగ మిక్స్డ్గా వస్తున్న కెమికల్ స్మోక్ని కంట్రోల్ చేయడానికి మేము యంత్రాంగాన్ని వినియోగిస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇటు మంటలు అదుపులోకి వచ్చినా కూడా పొగ ఇంకా కూడా కంట్రోల్కి రాలేదు. సో దీని నేపథ్యంలో ఈ రోబోట్ని వాడుతున్నాం అంటూ కూడా చెప్తా ఉన్నారు. మరొకసారి దీన్ని ప్రయోగించబోతా ఉన్నారు. పూర్తిగా ఒకసారి చూసుకోవచ్చు. బిల్డింగ్ లోపలికి పంపుతున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. విజువల్ చూస్తూ ఉన్నారు. ప్రెసెంట్ ఆ రోబోని లోపలికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధికారులు. ఎందుకంటే లోపల ఇంకా మంటలు ఉన్నాయి అనే అనుమానంతోనూ, లేకపోతే అక్కడ ఇంకా పొగలు, లేకపోతే అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ కాలేదనే కారణంతోనూ ఆ రోబోట్ని లోపలికి పంపించే ప్రయత్నం జరుగుతుంది. మంట అదుపులో తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. మైత్రివనం, అమీర్పేట్ ఈ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. అండ్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. పవన్, ఎందుకు ఇంకా అంటే ఆ రోబోని లోపలికి పంపించే అవకాశం ఉందని చెప్పి
ఈ కారణం ఏంటి? అంటే మంటలు అక్కడ అదుపులోకి రావటం లేదా, లేకపోతే సిచ్యువేషన్ ఇంకాస్త ఇబ్బందికరంగా ఉందా? ఎందుకని ఇంకా దాని లోపలికి పంపించే ప్రయత్నం చేస్తాము అని చెప్పి అధికారుల నుంచి వినిపిస్తున్న వర్షన్ అక్కడ? ఎస్ సచిన్, లోపల ఏదైతే సెకండ్ ఫ్లోర్లో దట్టమైన పొగ వస్తూ ఉంది, మంటలు అదుపులోకి వచ్చినా కూడా పొగ ఇంకా కంట్రోల్కి రాలేదు. అక్కడి నుంచి పూర్తిగా మళ్ళీ కొత్తగా మళ్ళీ రగులుకుంటా ఉంది మంట. పొగ వస్తున్న నేపథ్యంలో మనుషులు వెళ్తే ఒకసారి ఏమైనా బ్లాస్ట్ అవుతుందా, లేకపోతే ఏమన్నా మళ్ళీ మంటలు అంటుకొని ఇటు ఫైర్ సేఫ్టీ సిబ్బంది ప్రాణాల మీదకి వచ్చే నేపథ్యంలో ఉంటుంది. కాబట్టి ఈ రోబోని ముందు సెకండ్ ఫ్లోర్కి పంపించి అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ మంటలు మొత్తం కంట్రోల్ చేశాక తర్వాత ఫైర్ సేఫ్టీ సిబ్బంది వెళ్ళే యోచన కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి రోబోని సెకండ్ ఫ్లోర్కి పంపిస్తాము. అక్కడ పూర్తిగా ఆ కిచెన్ లోపల ఉన్న అంత సమాధానం కావచ్చు మొత్తం అక్కడ రోబో మంటలు ఆర్పిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఓకే అనుకొని మీ కెమెరాలు చూసుకున్నాక ఇటు మా సిబ్బందిని పంపిస్తామంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ స్థాయిలో ఇప్పటికీ చూస్తున్న వాటర్ కొట్టే కొద్ది పోక వస్తా ఉంది సచిన్. మరి ఈ మంటల్ని ఇంకా అదుపులోకి తెచ్చేందుకు ఈ రోబోని లోపల పంపిస్తున్నట్టుగా తెలుస్తాం సచిన్. పవన్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చే ఇంకా అరగంటలో పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చే అవకాశం ఉందనేది తెలుస్తున్న సమాచారం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం మాత్రమే ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ విజువల్స్ చూద్దాం. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU